Hi friends, welcome to our channel. I hope that everyone have watched my basic and introduction on simple interest videos. Already previous videoలో simple interest గురించి basics and introduction గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చెక్ చేయండి, ఎందుకంటే ఫార్ములాస్ అని పర్ఫెక్ట్గా ఉంటేనే ప్రాబ్లమ్స్ అని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. Mr. Ravi invested an amount of 24,000 rupees at a simple interest at the rate of 15% per annum for 6 years. What is the total amount that he will get at the end of 6 years? Okay, so after 6 years తర్వాత ఎంత అమౌంట్ తను తీసుకుంటాడో ఒకసారి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ మనం ప్రాబ్లంలో క్లియర్గా ఉన్నాయండి ఇక్కడ మనకి. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతండి ఇక్కడ 24,000 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతండి ఇక్కడ 15% పర్ యానం. హౌ మెనీ ఇయర్స్? 6 years. హౌ మెనీ ఇయర్స్? 6 years. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్? Simple interest is equal to PTR by 100. P means principal and T means time and number of years. R means rate of interest. Okay, so P ఎంతండి ఇక్కడ 24,000. Okay, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ క్లియర్గా. P means how much? 24,000 rupees. Okay, into time is how much? 6 years, into rate of interest is how much? 15% per annum. Okay, by 100. Okay, then 2 zeros ki cancel, then is equal to 240 into 6 into 15 is equal to, okay, 240 into 6 into 15 then is equal to, 240 into 6 into 15 90 then is equal to, 240 into 90 then 21,600. 21,600. 21,600 ఇంట్రెస్ట్ అండి ఇక్కడ. ఓకే, ప్రాబ్లంలో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇక్కడ? హీ విల్ గెట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 6 years, అంటే 6 years తర్వాత ఎంత అమౌంట్ తీసుకుంటాడో అని అడుగుతున్నాడు. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇక్కడ 24,000 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత ఇక్కడ 21,600 దెన్ ఈజ్ ఈక్వల్ టు 45,600 రూపీస్. ఓకే, టోటల్ అమౌంట్ ఎంతండి ఇక్కడ? 45,600 రూపీస్. ఓకే, అంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందని ఇక్కడ 21,600, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇక్కడ 24,000 ప్లస్ 21,600 ఈజ్ ఈక్వల్ టు 45,600 రూపీస్. ఓకే, అంటే ఆఫ్టర్ 6 years తర్వాత ఎంత అమౌంట్ తీసుకుంటాడండి ఇక్కడ 45,600 రూపీస్. ఓకే, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసే ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ హౌ మెనీ ఇయర్స్ will a sum becomes 6 times itself at 20% per annum for simple interest? ఓకే, ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు ఇక్కడ. ఇన్ హౌ మెనీ ఇయర్స్ అన్నాడు, అంటే ఎన్ని సంవత్సరాలకి 6 times అవుతుంది అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 20% per annum అన్నాడు ఇక్కడ. అంటే ఎన్ని సంవత్సరాలు మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మనకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ అమౌంట్ మనకు తెలియదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకుందామండి ఇక్కడ. ప్రిన్సిపల్ అమౌంట్ మనకు తెలియదు కాబట్టి 100 అనుకుందాం ఇక్కడ. 6 times అన్నాడు ఇక్కడ. 6 times అవ్వాలి అంటే ఏమవుతుందండి ఇక్కడ 600 రూపీస్ అవుతుంది ఇక్కడ. ఓకే, ప్రిన్సిపల్ అమౌంట్ మనకు తెలియదు కాబట్టి 100 అనుకున్నాం, అది 6 times అవ్వాలి అంటే 100 into 6 600. ఓకే, అంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చినట్టు ఇక్కడ మనకి అంటే 500 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చినట్టు మనకి. ఓకే, ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందని ఇక్కడ 500 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చినట్టు ఇక్కడ మనకి. అంటే వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్? సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్ టు PTR by 100. PTR by 100 అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది ఇక్కడ అంటే 500 రూపీస్ అవుతుంది ఇక్కడ మనకి. దెన్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ హౌ మచ్ 100 అనుకున్నాం ఇక్కడ మనం. ఓకే, ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ హౌ మచ్ 100 అనుకుందాం. ఓకే, ఇంటూ టైం మనకు తెలియదు కాబట్టి ఫైండ్ అవుట్ చేద్దాం. దెన్ T ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ హౌ మచ్ 20% per annum by 100. ఓకే, 100కి 100కి క్యాన్సిల్ అండ్ 0కి 0కి cancel, then 2 ones are 225. Then T is equal to how many years? 25 years. Okay, how many years? 25 years. Okay, ప్రాబ్లమ్ ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా వితౌట్ పెన్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చండి. అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా 2-3 steps యూస్ చేశాను, బట్ ప్రాబ్లమ్ కానీ మీకు ఐడియా ఉంటే జస్ట్ విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి ఇక్కడ మనం. నెక్స్ట్ ప్రాబ్లమ్. Mr. Shiva invested an amount of 24,200 rupees
at the rate of 4% per annum for 6 years to obtain simple interest. Later, he invests the principal amount as well as the amount obtained on simple interest for another 4 years at the same rate of interest. What amount of interest will be obtained in the end of the last 4 years? End of the last 4 years. ఓకే, సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చండి. ఓకే, సో ఈ ప్రాబ్లంలో ఫస్ట్ టైం అన్నది ఇక్కడ ద ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ 24,200 రూపీస్ అన్నది ఇక్కడ. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 4% per annum. ఓకే, సో 6 years అన్నది ఇక్కడ. అంటే సో ఈ ప్రాబ్లమ్ని 2 కేసెస్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామండి. అంటే ఫస్ట్ కేసులో ఫస్ట్ 6 yearsకి సో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం, సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం ఇక్కడ మనం. ఓకే, సో అదేవిధంగా ప్రాబ్లంలో ఏమంటున్నాను ఇక్కడ, సో 6 years తర్వాత తనకి అమౌంట్ ఏదైతే వస్తుందో అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇవి రెండింటిని కలిపి సో మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నాడంట. అంటే మళ్ళీ 4 yearsకి ఇన్వెస్ట్ చేస్తున్నాడు, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు ఇక్కడ. ఓకే, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. అంటే 4 yearsకి ఎంత అమౌంట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటానండి ఇక్కడ. అంటే ప్రాబ్లం కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 6 yearsకి సో 24,200 రూపీస్ 4% per annum తోటి ఇన్వెస్ట్ చేశాడంట. అంటే ఆఫ్టర్ 6 years తర్వాత అమౌంట్ డ్రా చేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది? అదే సేమ్ అమౌంట్ని అంటే ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ని సేమ్ మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నాడంట సేమ్ ఇంట్రెస్ట్కి. ఓకే, సో 4% per annum ఇంట్రెస్ట్కి మళ్ళీ సో ఇన్వెస్ట్ చేస్తున్నాడంట. అయితే ఇప్పుడు 4 yearsకి ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఇక్కడ. అంటే ఈ 4 yearsకి ఎంత అమౌంట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి ఇక్కడ. ఓకే, సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అంటే ప్రాబ్లమ్ని 2 కేసెస్లో సాల్వ్ చేద్దామండి ఇక్కడ. సో కేస్ 1, సో సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, SI ఈజ్ ఈక్వల్ టు PTR/100. PTR/100. ఓకే, సో ఫస్ట్ 6 yearsకి ఇంట్రెస్ట్ కనుక్కుందామండి ఇక్కడ మనం. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 24,200. ఓకే, into next time is how much 6 years. Time is how much 6 years and rate of interest is 4% per annum. Rate of interest is how much 4% per annum by 100. Then 2 zeros ki cancel, then is equal to so 242 into 6 4s are 24. 6 4s are 24. Okay, so ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. 242 into 24ని మల్టిప్లై చేయడం కన్నా కొంచెం ఈజీగా సాల్వ్ చేద్దామండి ఇక్కడ. 242ని 24 తోటి ఈజీగా మల్టిప్లై చేద్దామండి ఇక్కడ మనం. సో 242 into 20 plus 4. ఓకే, సో ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి మాత్రమేనండి ఇక్కడ. దెన్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 20తో మల్టిప్లై చేద్దాం. ఓకే, సో 2 2s are 4, 2 4s are 8 and 2 2s are 4 and 0కి 0 and plus and 4 2s are 8 and 4 4s are 16 and 4 2s are 8, 8 plus 1 9, then is equal to so 4,840 plus 968, so then 5808. Then answer is how much 5808. అంటే సో ఆఫ్టర్ 6 years తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి? సో ఆఫ్టర్ 6 years తర్వాత సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి ఇక్కడ 5,808 రూపీస్. ఓకే, సో ఇది ఇంట్రెస్ట్ అండి. అంటే టోటల్ అమౌంట్ అంతే ఇక్కడ ఆఫ్టర్ 6 years తర్వాత అంటే దెన్ ఈజ్ ఈక్వల్ టు 24,200 ప్లస్ 5,808 దెన్ ఈజ్ ఈక్వల్ టు సో 30,008 రూపీస్. 30,008 రూపీస్. ఓకే, అంటే ఆఫ్టర్ 6 years తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ అండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి ఇక్కడ 30,008 రూపీస్ అండి. ఓకే, అంటే ఈ సేమ్ అమౌంట్ని సో మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నాడండి. సో ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఎన్ని ఇయర్స్కి 4 yearsకి ఇన్వెస్ట్ చేస్తున్నాడంట అండ్ సేమ్ ఇంట్రెస్ట్ కండి. సో 4% per annumకి ఇంట్రెస్ట్కి సేమ్ అమౌంట్ సో ఇన్వెస్ట్ చేస్తున్నాడండి. అంటే కేస్ 2లో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఇక్కడ. కేస్ 2లో ఓకే, సో ఫార్ములా ఏంటంటే ఇక్కడ SI ఈజ్ ఈక్వల్ టు PTR/100. PTR/100 దెన్ ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అండి ఇక్కడ 30,008 రూపీస్. 30,008 rupees into time is how much 4 years into rate of interest is how much 4% per annum by 100. ఓకే, సో ప్రాబ్లం చూడండి ఒకసారి. అంటే ఎగ్జాక్ట్లీ క్యాలిక్యులేషన్ అవ్వదు, డెఫినెట్లీ ఇక్కడ మనకి డెసిమల్స్ వస్తాయి గ్యారంటీగా. ఓకే, సో కొంచెం ఈజీగా క్యాలిక్యులేట్ చేద్దామండి ఇక్కడ మనం. సో 100ని కొంచెం పక్కన పెట్టండి ఇక్కడ. 30,008 into 4 4s are 16. 4 4s are 16 then is equal to okay, so
30,008 into 10 plus 6. 10 plus 6 అంటే ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి చెక్ చేస్తున్నాం ఇక్కడ మనం. ఓకే సో ఫస్ట్ 10తో మల్టిప్లై చేద్దాం ఇక్కడ మనం. అంటే సో 30,080 ప్లస్ అండ్ 6తో మల్టిప్లై చేద్దాం ఇక్కడ మనకు. సో 8 6 48 and 848 and 0018 18,048. ఓకే సో మొత్తం యాడ్ చేయండి ఇక్కడ మనకి. సో టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయండి ఇక్కడ 4,80,128. ఓకే సో టోటల్ అమౌంట్ ఏంటంటే ఇక్కడ 4,80,128. సో ఇక్కడ 100 ఉందండి, అంటే 2.2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టేసండి. ఇక్కడ 100 ఉంది కాబట్టి అంటే ఆన్సర్ ఎంత అవుతుంది ఇక్కడ 4,801.28 ఈజ్ ద ఆన్సర్. అంటే ఆఫ్టర్ 4 years తర్వాత ఎంత ఇంట్రెస్ట్ వస్తుందండి ఇక్కడ. సో 4,801.28. ఓకే సో ప్రాబ్లమ్ని 2 కేసెస్లో సాల్వ్ చేసామండి. మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. నెక్స్ట్ ప్రాబ్లం. A person invests 12,000 rupees as a fixed deposit at a bank at the rate of 10% per annum simple interest. Due to some needs, he has withdrawn the entire money after 3 years, for which the bank allowed him a lower rate of interest. If he gets 3,320 rupees less, then what would he got at the end of 5 years? The rate of interest allowed by bank. అంటే ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేయొచ్చండి ఇక్కడ. సో ప్రాబ్లంలో ఏమన్నాడు ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ అంటున్నాడు. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే 5 yearsకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసండి సమ్ అమౌంట్ని. ఎంత అమౌంట్ని 12,000 రూపీస్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసండి. ఎన్ని ఇయర్స్కి 5 yearsకి ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. బట్ కాకపోతే ఇతను ఏం చేశాడండి, సో అతనికి అవసరం వచ్చి ఆఫ్టర్ 3 years తర్వాత అమౌంట్ టోటల్ అమౌంట్ విత్ డ్రా చేశాడంట. అంటే 3 yearsకి అమౌంట్ డ్రా చేసుకున్నాడు కాబట్టి బ్యాంక్ వాడు ఏం చేశాడండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తగ్గించారంట. ఓకే సో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇక్కడ మన ప్రాబ్లంలో. ఓకే సో అతను 3 years ముందుగా తీసుకోవడం వల్ల అతనికి ఎంత అమౌంట్ తగ్గిందంటండి 3,320 రూపీస్ తగ్గిందంట. అయితే సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేసి సరిపోతుంది. అదే 5 yearsకి వరకు ఉంటే సో 10% per annum ఉండేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాకపోతే అతను ఏంది, సో అతనికి నీడ్ ఉండడం వల్ల సో 3 yearsకి అమౌంట్ తీసేసుకున్నాడు. 3 yearsకి అమౌంట్ తీసుకోవడం వల్ల బ్యాంక్ వాళ్ళు ఏం చేశారండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తగ్గించేశారు. ఇక్కడ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి. ఓకే సో ప్రాబ్లమ్ని కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్ సాల్వ్ చేద్దాం. ఓకే సో ఫస్ట్ ఏం చేశాడండి, పర్సన్ ఇన్వెస్ట్ 12,000 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నాడు. సో ఇట్ ఈస్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఓకే సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్కి 5 yearsకి. ఓకే ఆఫ్టర్ ఎన్ని ఇయర్స్ తర్వాత డ్రా చేశాడంటే సో 3 years తర్వాత డ్రా చేశాడు. ఓకే కేస్ 2. సో ఎంత తక్కువ వచ్చిందంటే అమౌంట్ 3,320 రూపీస్ తక్కువగా వచ్చిందంట. అంటే ఫస్ట్ ఈ సింపుల్ ఇంట్రెస్ట్ మీద 5 yearsకి డిపాజిట్ చేశాడండి ఇక్కడ. సో 5 yearsకి డిపాజిట్ చేశాడు. అయితే సో అతని అవసరం ఉండడం వల్ల అతను ఏం చేశాడు 3 yearsకి విత్ డ్రా చేసుకున్నాడు. అయితే సో ఫస్ట్ 5 yearsకి అమౌంట్ డిపాజిట్ చేశాడండి. సో అతనికి అవసరం ఉండడం వల్ల సో 3 yearsకి అమౌంట్ డ్రా చేసేసాడు. అతను 3 yearsకి అమౌంట్ డ్రా చేయడం వల్ల ఎంత తక్కువ వచ్చిందంట అమౌంట్, సో 3,320 రూపీస్ తక్కువ వచ్చిందంట. ఓకే సో ప్రాబ్లం కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటండి, PTR/100 minus and second also simple interest PTR/100 is equal to so 3,320 rupees. Okay so first principal amount ఎంత ఇక్కడ 12,000 rupees. Okay 12,000 rupees into time ఎంత 5 years and rate of interest 10% per annum by 100. Okay minus next so సేమ్ అమౌంట్ 12,000 రూపీస్ ఇంటూ హౌ మెనీ ఇయర్స్ 3 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు కాబట్టి ఆర్ అనుకుందాం. అలాగే దెన్ ఈజ్ ఈక్వల్ టు 100. ఓకే సో దెన్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ 2 zeros క్యాన్సిల్. ఓకే దెన్ 120 ఇంటూ సో 5 10s 50 మైనస్ నెక్స్ట్ 2 zeros క్యాన్సిల్ 120 ఇంటూ 3R then is equal to so 3,320 rupees. Okay so 12 into 5 60 and 00 6,000 minus
Okay, so 12 3s are 36, 360 r then is equal to 3,320 rupees. Okay, so then r is equal to 6,000 minus 3,320 by 360. Okay, then is equal to 6,000 minus 3,320 is equal to so 2,680 by 360. Okay, 0 ki cancel and 2 తో calculate చేద్దామండి ఇక్కడ. సో 2 18s and 2 1s are 2 3s are 2 4s are again మళ్ళీ 2 తో cancel చేద్దామండి ఇక్కడ. సో 2 9s are and 2 6s are and 2 7s are then is equal to 67 by 9 then is equal to 67 by 9. How much percentage? Okay, so 9 1s are 9 7s are and 44 and so 7.44 percentage. ఓకే, అంటే 3 ఇయర్స్కి అమౌంట్ తీసుకోవడం వల్ల రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తగ్గిపోయిందండి ఇక్కడ 7.44%. ఓకే, సో ప్రాబ్లంలో కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో ఏ పర్సన్ ఇన్వెస్ట్ 12,000 రూపీస్ని 5 ఇయర్స్కి 10% per annum ప్రకారం సింపుల్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేశాడండి. కాకపోతే అతను అవసరం రావడం వలన సో 3 ఇయర్స్కి అమౌంట్ని డ్రా చేశాడంట. సో 3 ఇయర్స్కి అమౌంట్ డ్రా చేయడం వల్ల 3,320 రూపీస్ తక్కువ వచ్చినాయి అంట. అంటే సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇక్కడ మనకి. అంటే 3 ఇయర్స్కి అమౌంట్ డ్రా చేయడం వల్ల రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి 7.44%. ఓకే, సో ప్రాబ్లం మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఆటోమేటిక్గా సాల్వ్ చేయొచ్చండి. So thank you for being here in my YouTube channel. Please subscribe.